వెల్కమ్ బ్యాక్. బులెటిన్ నెంబర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో హాట్ టాపిక్గా మారిన హేమ ఈరోజు విచారణకు హాజరవుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో తాజాగా నటి హేమకు నోటీసులు ఇచ్చారు సిసిబి అధికారులు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను వాడినట్లు గుర్తించిన పోలీసులు పార్టీలో పట్టుబడిన హేమతో పాటు మొత్తం 103 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. నటి హేమ శాంపిల్స్ రిపోర్ట్స్లో డ్రగ్స్ ఆనవాలు ఉన్నట్లు తేలింది. హేమతో పాటు మరో 86 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని వారందరికీ నోటీసులు ఇచ్చారు. హేమను సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొనగా మిగిలిన వారికి వేరువేరు తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు అందించారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేను పాల్గొనలేదని నటి హేమ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం పార్టీలో హేమ కూడా పాల్గొందని, ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పంపించామని చెప్పారు. కానీ హేమ మాత్రం నేనే రేవ్ పార్టీకి వెళ్ళలేదు, హైదరాబాద్లో ఉన్నానని ఒకసారి, ఇంట్లో వంట చేస్తూ మరోసారి వీడియోలను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆమె నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాలు ఉన్నట్లు తేలినట్లు బెంగళూరు పోలీసులు చెప్పడం, ఈ నెల 27న విచారణకు రావాలని ఆమెకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే మొదటి నుంచి నేను రేవ్ పార్టీలో పాల్గొనలేదు అని బుకాయిస్తూ వస్తున్న నటి హేమ ఈరోజు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ ఎదుట విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం ఉత్కంఠగా మారింది. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని అంటున్నారు నటి హేమ. తన పేరు బయట పెట్టిన బెంగళూరు పోలీసులతో న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. తనపైన వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం లీగల్గా ఫైట్ చేస్తున్నానని చెప్పారు. తన పేరు బయటికి రావడం వల్ల తన కుటుంబం చాలా బాధపడుతోందని హేమ తెలిపింది. వీడియోల్లో చూపిస్తున్న వైట్ డ్రెస్ అమ్మాయి తాను కాదంటూ చెప్పుకొచ్చింది. గతంలో ఎంతోమంది అమ్మాయిల కోసం ఫైట్ చేసిన తాను నా కోసం ఫైట్ చేయకుండా ఉండలేనని హేమ తెలిపారు. త్వరలోనే అన్ని నిజాలు ఆధారాలతో సహా నిరూపిస్తారంటూ హేమ ఛాలెంజ్ చేశారు. మరి ఈ తరుణంలో హేమ విచారణకు హాజరవుతుందా, పోలీసుల ఎంక్వైరీలో ఏం తేలనుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. నటి హేమ పేరు రావడంతో దీనిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నిర్ధారణ కాని సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానని తెలిపారు. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణించబడుతుంది అని చెప్పారు. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని అన్నారు. వదంతుల కారణంగా హేమ ఇమేజ్ను దూషించడం అన్యాయమని చెప్పారు. అంతేకాదు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందని తెలిపారు. హేమకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కూడా నొక్కి వక్కానించారు. అప్పటి వరకు దయచేసి నిరాధారమైన వార్తలను సంచలనం చేయకుండా ఉండాలని కోరారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5 అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాకాని గోవర్ధన్ కారు స్టిక్కర్ వాడిన వ్యక్తిని గుర్తించారు. పూర్ణారెడ్డి అనే వ్యక్తి ఆ కారును వాడినట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ జరిగిన రోజు పోలీసులు రావడంతో ఆ కారును వాడిన పూర్ణారెడ్డి కారును అక్కడే వదిలేసి ఫామ్ హౌస్ నుంచి పరారైనట్లు సిసిబి పోలీసులు తెలిపారు. గత శుక్రవారం సాయంత్రం పూర్ణారెడ్డిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ తదనంతర పరిణామాలు, విచారణ, హేమ హాజరవుతారా, హాజరవరా, హేమ వెర్షన్ ఏ విధంగా ఉంది, ఇలా పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. బెంగళూరు రేవ్ పార్టీ అలాగే డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నోటీసులు ఇచ్చినటువంటి వారందరినీ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇవాళ నుంచి కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చాలామంది బడాబాబులు కాబట్టి వాళ్ళందరూ నోటీసులు తీసుకున్నప్పటికీ కానీ
లీగల్ ఒపీనియన్ తీసుకుని వెళ్ళాలా వద్దనేది కూడా ఒక సంశయంలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. చాలామంది ఆ లీగల్ నోటీసులకి రెస్పాండ్ కానట్టుగా మనకు తెలుస్తుంది. రెస్పాండ్ కాకపోతే రేపటి వరకు చూసి పోలీసులే చాలా తగిన చర్యలు తీసుకోవాలని కూడా వారు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే అందరూ కూడా పార్టీలో పాల్గొన్నప్పటికీ పాజిటివ్ వచ్చినప్పటికీ కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం, ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆల్రెడీ పక్కాగా పాజిటివ్ తెలియనటువంటి వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తున్నారు. చాలామంది కూడా నిరంతరం ఈ డ్రగ్స్ సేవిస్తూనే ఉన్నారు. కొంతమంది మాత్రం మొదటగా తీసుకున్నటువంటి వారు మాత్రం ఉన్నారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి వాదన. మరొకటి ఏమిటంటే హేమాకి సంబంధించింది మాత్రం ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. ఇంకా తాను ఆ పార్టీలో లేనట్టునే మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సన్నిహితుల వద్దగానే వాళ్ళందరి దగ్గర ఎప్పుడైతే ఆల్రెడీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నేను అక్కడ లేను, ఇక్కడ హైదరాబాద్లో చిల్ అవుతున్నానని చెప్పిన తర్వాత పోలీసులు దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఆమె ఫోటో రిలీజ్ చేశారు. ఆ ఫోటోనే మళ్ళీ వీడియో రిలీజ్ చేసినటువంటి ఏదైతే డ్రెస్ ఉందో ఆ డ్రెస్ పైనటువంటి వైట్ కోట్ ఏదైతే ఉందో ఆ వైట్ కోట్ కూడా చాలా క్లియర్గా ఉంది. తర్వాత తను ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ తర్వాత విచారణ ఎదుర్కొన్న తర్వాత డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఆమెని వదిలిపెట్టిన సమయంలోనే ఆమె కారు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిన సమయంలో కూడా ఆమె ఉంది. కాకపోతే ఆ వీడియో ఉన్నది నేను కాదంటూ కూడా తను చెప్తుంది. దీనిపైన కూడా పోలీసులు చెప్తున్నది ఒకటే, తను వీడియోలో ఉన్నది ఆ రోజు ఫామ్ హౌస్కి వచ్చింది, తను పూర్తి స్థాయిలో ఇష్టమైన పేరుతో కూడా తను పార్టీకి హాజరైంది, ఇది కన్ఫామ్ అనేసి కూడా వారు చెప్తున్నారు. అయితే హేమ మాత్రం ఎక్కడా కానీ సిపి కానీ పోలీసులు కానీ నా పేరును ప్రస్తావించలేదు, కావాలనే నన్ను ఈ విధంగా బద్నాం చేస్తున్నారు, ఖచ్చితంగా నేను పోలీసుల పైన యుద్ధం చేస్తాను, అలాగే మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి మీడియా పైన కూడా నేను యుద్ధం చేయబోతున్నాను, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అందరికీ లీగల్ నోటీసులు పంపిస్తానన్న దీంట్లో కూడా ఆమె చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆల్రెడీ ఆమె ఉన్నట్టుగా పాత్ర అనేది క్లియర్ అయిపోయింది. కాకపోతే ఆమె అక్కడ పాల్గొన్నది కాబట్టి అక్కడ డ్రగ్స్ సేవించినట్టుగా ఆల్రెడీ ఆల్మాలు దొరికినటువంటి నేపథ్యంలో రేవ్ పార్టీ ఏం జరిగింది, ఆ పార్టీలో అసలు ఆమె చూసినటువంటి అంశాలేంటి, ఎవరు ఆమెను ఇన్వైట్ చేశారు, ఎంతసేపు ఆ పార్టీలో ఉన్నది అన్న దానిపై కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. దాంతోపాటు డ్రగ్స్ ఎంతకాలం నుండి కూడా తీసుకుంటున్నారు, మీరు కన్జ్యూమరా లేకపోతే అడిక్టరా అనేది కూడా పోలీసులు ఈ విచారణలో తేలబోతున్నారు. సో అయితే ఇవాళ కానీ రేపు కానీ మస్ట్ షూట్గా ఆమె హాజరు కావాలి. తను మాత్రం ఇంకా తన సన్నిహితుల మధ్య మాత్రం లేకపోతే మీడియా ప్రతినిధుల మధ్య మాత్రం ఫోన్ చేసినప్పుడు ఆమె ఒకటే చెప్తుంది, నేను ఎదుర్కోబోయేది ఒక వ్యవస్థల మీద ఎదుర్కోబోతున్నాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను ఖచ్చితంగా పూర్తి ఆధారాలతో నేను ఒక ప్రెస్ మీట్ కూడా పెడతాను, కాకపోతే అంతవరకు కూడా నాకు డిఫేమ్ చేశారు కాబట్టి వాళ్ళపైన మేము లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి నా లీగల్ టీంతో నేను సంప్రదింపులు జరుపుతున్నానంటూ కూడా తాను చెప్తుంది. సో ఏదైనప్పటికీ 2 వర్షన్స్ మాత్రం తను చెప్తూనే ఉంది. ఒకసారి మేము వెళ్ళలేదంటుంది, ఒకసారి వెళ్ళినా కూడా నేను పలానా పని నేను చేయలేదనేసి కూడా తనే చెప్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు హేమ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒక ఉత్కంఠ ఉంది. నిజంగానే ఆమె కానీ ఈ విచారణకు హాజరు కాకపోతే చిక్కుల్లో పడినట్టే అనేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈ కేసు మారింది కాబట్టి సిసిబి వాళ్ళు అంత ఈజీగా ఈ కేసును వదిలేరు. పైగా కర్ణాటక గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ రేవ్ పార్టీల పైన కానీ డ్రగ్స్ పార్టీల పైన కూడా. ఎట్లయితే తెలంగాణలో డ్రగ్స్ మీద పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపాలని చూస్తుందో అటు కర్ణాటక ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు అంత ఈజీగా వదిలేకూడదు అనేది కూడా వారు భావిస్తున్నారు. సో వీరు మాత్రం అక్కడ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి వారు కానీ రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి వారు మాత్రం ఈ కేసు నుండి ఎలా తప్పించుకోవాలన్న దానిపై కూడా వారు అనేక రకాలుగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నారు. వారు ఎన్ని తీసుకున్నా ఏం చేసినా కంపల్సరీ విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరైన తర్వాత ఎంత మొత్తంలో వారు డ్రగ్స్ సేవించారన్న దానిపై కూడా ఆల్రెడీ ఒక ఇది ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా కొంచెం తీసుకున్నారు కాబట్టి దాంతోపాటు వారి వ్యక్తిగత సెల్ ఫోన్స్ కూడా వారి డేటాలంతా కూడా చెక్ చేసిన తర్వాత డ్రగ్ పెట్లర్స్ వాసు ఎప్పుడు పిలిపించారు, దీనికి టాలీ అవుట్ ఉందా, లేకపోతే నిరంతరం వాళ్ళు డీకోడ్లు ఏమన్నా మాట్లాడుకుంటున్నారా, ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు, రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి వాటి వారెవరు, దాంతోపాటు 30 మంది దాకా ఈ మోడల్స్ వాళ్ళందరూ వచ్చారని చెప్తున్నారు కాబట్టి దాంట్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో వాటి కూడా నెగ్గి తేల్చాలి కాబట్టి మస్ట్ అండ్ షూట్గా వీళ్ళందరూ కూడా హాజరు కావాలి. ఆల్రెడీ పార్టీలో మొదట్లో స్టార్ట్ అయ్యి
గంట పాటు ఉండి వెళ్ళిపోయినటువంటి వారి యొక్క లిస్టు కూడా రెడీ అయిపోయింది. సో వాళ్ళని కూడా విచారణకు పిలిపించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. దాంతోపాటు ఈ కాకాన గోవర్ధన్ రెడ్డి అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏకంగా సోమిరెడ్డి వర్సెస్ కాకాన గోవర్ధన్ రెడ్డి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అంత వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకున్న స్థాయికి వెళ్ళింది కేవలం ఒక స్టిక్కర్ వల్ల. ఇప్పుడు ఆ స్టిక్కర్ అతికించుకొని వచ్చినటువంటి వ్యక్తిని పూర్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన చెప్తున్నటువంటి అంశాలపై ఇప్పటివరకు బయట రాలేదు. ఎలా దొరికింది నీకు ఆ స్టిక్కరు? ఎందుకంటే ఎమ్మెల్యేకి 3 మాత్రమే స్టిక్కర్స్ వాడే అవకాశం ఉంది. ఆల్రెడీ 3 కార్లకి 3 ఉన్నాయనేసి గోవర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఎటో తిరిగినా విజయవాడ, చిత్తూరు, బెంగళూరు, హైదరాబాద్ ఈ 4 ప్లేసుల చుట్టూనే ఈ కేసు తిరుగుతుంది. ఎందుకంటే ప్రధాన సూత్రధారులు విజయవాడ, తిరుపతి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారే ఉన్నారు. వారు డ్రగ్స్ కేసులో ఉన్నారు, క్రికెట్ బొక్కీలుగా ఉన్నారు, సెక్స్ రాకెట్ నడిపినట్టుగా అనుమానాలు వస్తున్న నేపథ్యంలో వారిని ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వారి కీలకమైనటువంటి సమాచారం కూడా తీసుకున్నారు. వాళ్ళు కొంచెం గట్టిగా విచారించే కొందరికి కొన్ని అంశాలను కూడా వారు ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని అలాగే వీరందరి కూడా నమూనాలు కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆ కూడా క్వశ్చన్ చేసి ఫైనల్గా ఈ వీక్లోనే ఎంతమందిని అరెస్ట్ చేస్తారనేది కూడా ఒక క్లారిటీ వస్తుందనేసి కూడా బెంగళూరు పోలీసులు మనకు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి నమ్మన్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.